Welcome to Harshit Institute Current Affairs Objective Bits. First question: who has been appointed as a new Chief Minister of Rajasthan? రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ భజన్ లాల్ శర్మ. అండ్ అలాగే రాజస్థాన్ ఎప్పుడు ఫార్మ్ అయిందంటే దీని యొక్క స్టేట్ ఫార్మేషన్ డే వచ్చేసి 30th March in the year 1949. అండ్ అప్పుడు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ వచ్చేసి హీరా లాల్ శాస్త్రి. అండ్ అలాగే ఎక్స్ సీఎం ఆఫ్ రాజస్థాన్ వచ్చేసి అశోక్ గెహ్లాట్. ఇప్పుడు వచ్చేసి భజన్ లాల్ శర్మ అపాయింట్ చేయబడ్డారు. అండ్ అలాగే రాజస్థాన్ స్టేట్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ వచ్చేసి స్పీకర్ వాసుదేవ్ దేవనాని. వాసుదేవ్ దేవనానిని స్పీకర్గా అపాయింట్ చేయబడ్డారు. అండ్ అలాగే డిప్యూటీ సీఎంస్ వచ్చేసి డిప్యూటీ సీఎంస్ ఆఫ్ రాజస్థాన్ వచ్చేసి ఒకళ్ళు దియా కుమారి, నెక్స్ట్ ఇంకొక పర్సన్ వచ్చేసి ప్రేమ్చంద్ బైర్వా. అండ్ అలాగే రిమైనింగ్ ఆప్షన్స్లో పూ లాలుధోమా వచ్చేసి చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిజోరాం. అండ్ అలాగే మోహన్ యాదవ్ వచ్చేసి న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్. అండ్ విష్ణు డియో సాయి వచ్చేసి న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్: హూ హ్యాస్ కన్ఫర్డ్ విత్ ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ అవార్డ్? ఇందిరా గాంధీ శాంతి బహుమతి అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్స్: డానియల్ బరన్బోయిమ్, అలీ అబు అవాద్, డాక్టర్ అతుల్ షా, బోత్ 1 and 2. కరెక్ట్ ఆన్సర్ బోత్ 1 and 2. అండ్ ప్రతి విన్నర్కి అవార్డ్ ప్రైజ్ అనేది 25 lakhs ఇవ్వడం జరుగుతుంది. 25 lakhs. అండ్ అలాగే ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ అవార్డ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే ఫ్రమ్ ద ఇయర్ 1986. ఫస్ట్ ప్రైజ్ అనేది 1986లో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ అవార్డుని ఎవరు అందజేస్తున్నారంటే ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు దీన్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇన్ ద ఇయర్ 1986. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ సిటీ విల్ హోస్ట్ ద ఖేలో ఇండియా పారా గేమ్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 2023? 2023లో మొట్టమొదటిసారిగా ఖేలో ఇండియా పారా గేమ్స్కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్స్: గాంధీనగర్, న్యూఢిల్లీ, ముంబై అండ్ భువనేశ్వర్. కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ. అండ్ దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే ఇనాగ్రేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆయన పేరు వచ్చేసి అనురాగ్ సింగ్ ఠాకూర్. అండ్ అలాగే టోటల్ ఇండియా నుంచి టోటల్ 32 స్టేట్స్ అండ్ యూటీస్ నుండి టోటల్ 32 స్టేట్స్ అండ్ యూటీ నుండి అప్రాక్సిమేట్గా 1400 ప్లేయర్స్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తారంటే December 10th నుండి 10th to 17th దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కడ హోస్ట్ చేస్తుందంటే న్యూఢిల్లీలో దీన్ని హోస్ట్ చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్: హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద స్పీకర్ ఆఫ్ ద మధ్యప్రదేశ్? మధ్యప్రదేశ్ స్పీకర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: మంగూభాయ్ ఛగన్భాయ్ పటేల్, నరేంద్ర సింగ్ తోమర్, గడ్డం ప్రసాద్ కుమార్, అర్జున్ ముండా. కరెక్ట్ ఆన్సర్ నరేంద్ర సింగ్ తోమర్. అండ్ అలాగే మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి మోహన్ యాదవ్. ఈయన వచ్చేసి బీజేపీ పార్టీ.
అండ్ మధ్యప్రదేశ్ ఎప్పుడు ఫార్మ్ అయిందంటే స్టేట్ ఫార్మేషన్ డే వచ్చేసి November 1st ఇన్ ద ఇయర్ 1956లో న్యూ స్టేట్గా ఫార్మ్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ వచ్చేసి మంగూభాయ్ ఛగన్భాయ్ పటేల్ ఉన్నారు. అండ్ గడ్డం ప్రసాద్ కుమార్ వచ్చేసి స్పీకర్ ఆఫ్ తెలంగాణ. అండ్ అర్జున్ ముండా వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ అఫేర్స్. మధ్యప్రదేశ్ని టైగర్ స్టేట్గా పిలుస్తారు, టైగర్ స్టేట్. అండ్ ఓల్డ్ నేమ్ ఆఫ్ మధ్యప్రదేశ్ వచ్చేసి సెంట్రల్ ప్రోవిన్స్. నెక్స్ట్ క్వశ్చన్, హూ లాంచ్డ్ ఇండియా కొరియా ఎలక్ట్రానిక్ ఆరిజిన్ డేటా ఎక్స్చేంజ్ సిస్టమ్ EODES? ఇండియా కొరియా ఎలక్ట్రానిక్స్ ఆరిజిన్ డేటా ఎక్స్చేంజ్ సిస్టమ్ EODESని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్ సంజయ్ కుమార్ అగర్వాల్, అర్జున్ ముండా, అమిత్ షా, నరేంద్ర మోడీ. కరెక్ట్ ఆన్సర్ సంజయ్ కుమార్ అగర్వాల్. అండ్ ఈయన వచ్చేసి చైర్మన్ ఆఫ్ CBIC. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. CBIC యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ మిస్ ఇండియా USA 2023? మిస్ ఇండియా USA 2023 విజేత ఎవరు? ఆప్షన్స్ స్నేహా నంబియార్, రిజుల్ మైనీ, సలోని రామ్మోహన్, మీరా చంద్. కరెక్ట్ ఆన్సర్ రిజుల్ మైనీ. అండ్ ఈవిడ యొక్క ఏజ్ వచ్చేసి 24 years old and medical student from Michigan. అండ్ అలాగే రిమైనింగ్ ఆప్షన్స్లో స్నేహా నంబియార్ వచ్చేసి షీఈస్ మిస్టర్ ఇండియా USA గెలుచుకున్నారు. అండ్ అలాగే సలోని రామ్మోహన్ వచ్చేసి మిస్ టీన్ ఇండియా USA. మిస్ టీన్ ఇండియా USA అనేది సలోని రామ్మోహన్ దక్కించుకోవడం జరిగింది. అండ్ ఈ ఈవెంట్ అనేది ఎక్కడ కండక్ట్ చేశారంటే ఇన్ న్యూజెర్సీ. అండ్ ఇది వచ్చేసి 41st ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎమర్జ్డ్ హ్యాస్ ద టాప్ యాక్టర్ ఆన్ ద ఈస్టర్న్ ఐ యాన్యువల్ లిస్ట్ ఫర్ 2023? 2023కి సంబంధించిన ఈస్టర్న్ ఐ వార్షిక జాబితాలలో అగ్ర నటుడిగా ఎవరు నిలిచారు? ఆప్షన్స్ అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, అలియా భట్ అండ్ వహీదా రెహమాన్. కరెక్ట్ ఆన్సర్ షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ వచ్చేసి టాప్ UK లిస్ట్ ఆఫ్ వరల్డ్స్ టాప్ 50 ఏషియన్ సెలబ్రిటీస్లో ఒకరుగా నిలిచారు, ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఈయన నటించిన మూవీస్ నేమ్ వచ్చేసి పఠాన్ అండ్ అలాగే జవాన్. అండ్ సెకండ్ పొజిషన్లో ఆలియా భట్ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అన్వీల్డ్ ద పరీక్షపై చర్చ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్? విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించిన పరీక్షపై చర్చ కార్యక్రమాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఆప్షన్స్ నరేంద్ర మోడీ, ద్రౌపది ముర్ము, జగదీప్ ధన్కర్, జయశంకర్. కరెక్ట్ ఆన్సర్ నరేంద్ర మోడీ. అండ్ ప్రీవియస్గా ఈ ఎడిషన్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ప్రీవియస్ ఎడిషన్ ఇన్ ద ఇయర్ 2023 వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే 27th Jan జరిగింది.
అండ్ ఈ ఈ సెషన్కి టోటల్ 38 lakhs స్టూడెంట్స్ అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది. అండ్ ఈ ఇయర్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్కి 2024 వచ్చేసి 7th ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టాచ్యూ ఆఫ్ తమిళ్ ఐకాన్ తిరువల్లవార్ అన్వీల్డ్ ఇన్ విచ్ కంట్రీ? తమిళ ఐకాన్ తిరువల్లవార్ విగ్రహాన్ని ఏ దేశంలో ఆవిష్కరించారు? ఆప్షన్స్ ఫ్రాన్స్, నేపాల్, శ్రీలంక అండ్ ఇండోనేషియా. కరెక్ట్ ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద మర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2023, which city in India secured the second best position in terms of quality of life? Options Mumbai, Pune, Hyderabad and Bangalore. Correct answer Pune. అండ్ ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి బెంగళూరు ఉంది. అండ్ దీని యొక్క పొజిషన్ నెంబర్ వచ్చేసి 156. అండ్ అలాగే పూణే వచ్చేసి సెకండ్ పొజిషన్ అండ్ దీని యొక్క ర్యాంక్ వచ్చేసి 154. అండ్ నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో హైదరాబాద్ ఉంది విత్ పొజిషన్ 153. అండ్ టాప్ పొజిషన్లో వచ్చేసి టాప్ పొజిషన్లో వచ్చేసి వియన్నా ఫ్రమ్ ఆస్ట్రియా. దీనికి ఫస్ట్ పొజిషన్ రావడం జరిగింది. అండ్ సెకండ్ పొజిషన్లో జ్యూరిచ్ ఉంది, జ్యూరిచ్ ఆఫ్ స్విట్జర్లాండ్. ఇది వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ అలాగే 2022లో ఇండియా నుంచి ఫస్ట్ పొజిషన్లో పూణే ఉంది. అప్పుడు దీని యొక్క ర్యాంక్ వచ్చేసి 201. అండ్ బెంగళూరు యొక్క ర్యాంక్ ఇన్ ద ఇయర్ 2022లో వచ్చేసి 178. అండ్ అలాగే హైదరాబాద్ యొక్క ర్యాంక్ ఇన్ ద ఇయర్ 2022 వచ్చేసి 192. థ్యాంక్ యూ సో మచ్.